భారతదేశ జనాభా గణన అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 కేంద్ర జాబితా మరియు జనాభా గణన చట్టం 1948 ప్రకారం నిర్వహించబడే ఒక రాజ్యాంగ మరియు చట్టబద్ధమైన ప్రక్రియ. భారతదేశ జనాభా గణన 2027 అనేది 1872 నుండి లెక్కించే గణన శ్రేణిలో 16వది. అంటే ఇప్పుడు ఇది 16వ జనాభా గణన అన్నట్టు. స్వతంత్రం తర్వాత 8వది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జనాభా గణన అనేది ఎనిమిదవసారి అన్నట్టు. ఇక్కడ ఈ బృహత్కర కార్యక్రమానికి ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు వెన్నెముక వంటి వారు. జనాభా గణన సమాచారం, ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, వనరులు కేటాయింపు మరియు నియోజకవర్గాల పునర్విభజనకు పునాదిగా నిలుస్తుంది. భారతదేశ జనాభా గణన 2027 2 దశల్లో జరపబడును. మొదటి దశ ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన 2026 మరియు రెండవ దశ జనాభా గణన 2027. ఇండ్ల గణన జాబితా గృహాల స్థితి, వసతులు, ఆస్తులు గురించి కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది మరియు ఇది జనాభా గణనకు ఫ్రేమ్గా ఉపయోగపడుతుంది. జనాభా గణన ఒక నిర్దిష్ట రిఫరెన్స్ తేదీ మరియు సమయం ఆధారంగా దేశంలోని ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలను నమోదు చేస్తుంది. జనాభా గణన 2027లో సెన్సస్ 2027లో HLO మొబైల్ యాప్ను ఉపయోగించి డిజిటల్ పద్ధతిలో సమాచార సేకరణ చేపట్టడం ద్వారా ఒక ప్రధాన మార్పుగా సూచిస్తుంది. స్వీయ గణన తొలిసారిగా ప్రవేశపెట్టబడింది. స్వీయ గణన ద్వారా నమోదు చేసిన డాటాను ఎన్యూమరేటర్ సమర్పించి సబ్మిట్ ముందు తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ముఖ్యంగా ఈ 1872 నుంచి 2027 ఉన్నది కదా, ఇది 16వది. తర్వాత మన స్వాతంత్రం తర్వాత 8వది. ఇది ముఖ్యంగా 2 దశల్లో జరగబడుతుంది. మొదటి దశ ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన, ఇది 2026. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో మేలో జరుగుతుంది. అంటే మేలో జరుగుతుంది. మే నుంచి జూన్ 9 వరకు ఉంది. మే 11 నుంచి జూన్ 9 వరకు. ఇక రెండవ దశ జనాభా గణన 2027లో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇది తొలిసారిగా స్వీయ గణన, ఎవరికి వారే మనం స్వీయ గణన చేసుకోవచ్చు అన్నట్టు. ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్.